ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 115:13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రేమైన వర్లారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పిన్నలేంటి పెద్దలేంటి అంటే చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైతే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ కూడా ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు. మనము జాగ్రత్తగా ఆలకిస్తే అంటే దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవటానికి ఎవరైనా సరే, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ప్రభువుకు లోబడి భయము కలిగి భక్తి చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే సమూయేలు చాలా చిన్నవాడు. దేవుని సన్నిధిలో ఉండి భయభక్తులు కలిగి ఉన్నాడు. తను ఎంతగానో దేవుని చేత తను ఆశీర్వదించబడ్డాడు. చిన్నవాడే తాను, అయినా సరే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన వర్లరా, అలాగే నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నోవాహును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే ప్రభువు ఆశీర్వాదం పొందుకోవటానికి ఏ భేదము లేదండి. ఎవరైతే ప్రభు యందు ప్రభువు మాట విని ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించి ప్రభువునందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారి మీదకి దేవుని ఆశీర్వాదము ఖచ్చితముగా వస్తుంది. అంతేకాదు వారి పిల్లలను కూడా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడండి. కావున మరి ఏ వయస్సు వారైనా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండటము ఎప్పుడూ కూడా మానవద్దు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. భయము భక్తి కలిగి జీవించగలుగుతున్నామా? ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటేనే ఏమైనా మనం చేయగలుగుతాం. భయభక్తులలో దేవుడు అంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. కావున చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి ఏ దినము కూడా వెనకాడే దేవుడు కాదండి. వెనకాడే దేవుడు కాదు. ప్రియమైన వర్లరా, అబ్రహాముతోనే తన ఆశీర్వాదం ఆగలేదు. అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు కూడా వచ్చింది. ఇస్సాకుతోనే ఆగలేదు. ప్రియమైన వర్లరా, యాకోబుకు కూడా వచ్చింది ఆశీర్వాదం. యాకోబును బట్టి ఎంతోమంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. కావున ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఎల్లప్పుడూ కూడా అంటే నిత్యము ఆశీర్వదించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.